దేవుని పరిశుద్ధ నామమునకు ఆయన కలుగుగాక. దేవునికి వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన దినాల్లో, ఈ ఉగ్రత దినాలు, కరువు దినాలు, ఎంతో శ్రమ దినాల్లో మనం ఉన్నాము. దేవుని యొక్క వాక్యం కూడా కరువైపోతున్నటువంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాము. ఓ ప్రక్కన భయంకరమైనటువంటి స్థితి మానవుని వ్యాప్తి చెందుతూ ఉంది. అలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని ఇలాగ మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. కొన్ని నిమిషాలు దేవునికి వాక్యాన్ని మనం శ్రద్ధగా ఉందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడ నీ పరిశుద్ధమైన అపరించి పాదములకు లెక్కలేని వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యాన్ని వెల్లడి చేయడానికి ఈ దాసుడనే నేను నిలబడి ఉండగా నీ ఆత్మాభిషేకంతో నింపండి తండ్రి. నీ వాక్కులు బయలుపరచిన ప్రభువా, నీ మాటలు అనేక మంది హృదయాల్లో సమాధానము, శాంతిని కలిగించినట్లుగా చేయండి. అనేక మంది ఆదరించుకున్నట్లుగా చేయండి. అనేక మంది ఓదార్పు పొందినట్లుగా చేయండి. ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకం చేసుకోమని నీ దాసుని నన్ను నీ బోరగా, నీ పరిశుద్ధమైన పాత్రగా వాడుకోమని యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుదాం. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు, సమస్యలు నీ మీద ఎన్నో విపరీతంగా నీ మీదకి వస్తూ ఉన్నాయేమో. ఈ సమయంలో ఒకవేళ నీ సమస్యలను బట్టి నీవు ఎంత కృంగిపోతున్నావో, నీ శ్రమలను బట్టి ఎంత ఆవేదనలో ఉన్నావో పరలోకమందున్నటువంటి దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నీవు దేవుని సన్నిధిలో, ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో ఆరాధించడానికి సమయం లేదని, లేక ఆరాధించే అవకాశం లేదని, ప్రార్థన చేసే అవకాశం లేదని ఒకవేళ నీవు ఉన్నప్పటికీ, నీవు ఈ శ్రమలో నీవెక్కడున్నా సరే దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు అనేది వాస్తవం. విశ్వాసులైనటువంటి వారు అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనేక మంది కన్నీటితో విలపిస్తూ ఉన్నారు. దేవుని వేడుకుంటూ ఉన్నారు. అయితే దేవుని వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 49:13 అంటాడు, శ్రమ నొందిన తన జనుల యందు ఆయన జాలిపడి తన జనులను ఓదార్చగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ సమస్యలు నీకు పెద్ద పర్వతంలా కనబడుతూ ఉన్నాయి. నీ శ్రమను చూసి నీవు భయంతో వణికిపోతున్నావేమో. నీ శ్రమను చూసి నువ్వు చాలా కృంగిపోతున్నావేమో. ఎందుకంటే లోకమంతా కూడా నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రపంచాన్ని వినాశనం చేసేటువంటి శ్రమ దాపురించింది. ప్రపంచాన్ని నాశనం చేసే తెగులు ఒకటి ఆరంభమైంది. దేవుని యొక్క వాక్యం పేట మనం చేస్తూ ఉన్నాను. ఈ శ్రమ రావడానికి, ఈ శోధన రావడానికి కారణాలు మనం వెతికితే మనకు దొరకదేమో. కానీ శ్రమలో ఉన్నవారు చేయవలసిన పని ఒకటి ఉంది. అది చేయగలిగితే చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని తప్పకుండా సాధించగలరు. అయితే మనం శ్రమ నొందుతూ ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి దినాల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆయుధం ప్రార్థన మాత్రమే. ప్రార్థన ద్వారా మాత్రమే ఏ కార్యములైనా మనం విజయం సాధించగలం. భక్తుడైన యాకోబు
తన యొక్క జీవిత ప్రయాణాన్ని మనం చూస్తే అతడు చాలా సంవత్సరాలు శ్రమలోను వ్యాధుల్లోనూ గడిపినట్లుగా పరిశుద్ధ లేఖనంలో మనం చూడవచ్చు. ఆదికాండంలో 47వ అధ్యాయం 9వ వచనాన్ని గమనిద్దాం. ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి అని రాస్తాడు. అంటాడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు ఇన్ని, అయితే నేను ఎంతో దుఃఖముతోనూ ఎంతో ప్రయాసతోనూ ఎంతో వేదనతోనూ నా యొక్క యాత్రను కొనసాగించానని చెప్పి అతను మాట్లాడుతూ ఉంటాడు. పిల్లలు అతని గురించి వ్రాయబడిన మాటలు మనం చదువుతూ ఉంటే యాకోబు అనుభవించినటువంటి శ్రమలు అంత ఇంత కాదు, యాకోబు అనుభవించినటువంటి వేదన అంత ఇంత కాదు. అయితే యాకోబు దేవుని వైపు చూశాడు, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని కార్యాలు అనుభవించగలిగాడు. అయితే దుఃఖ సహితముగా ఉన్నటువంటి ఆ దినాల్లో, ఎంతో ఓదార్పు లేనటువంటి ఆ దినాల్లో యాకోబు ఎవరు ఓదారుస్తారా, ఎవరు తన యొక్క దుఃఖాన్ని, తన కన్నీటిని, తన యొక్క మనోవేదనని దూరం చేస్తారా అని చెప్పి ఆయన వెతుకులాడాడు. కానీ దేవుని తట్టు మాత్రమే చూస్తే నేను విజయం పొందగలనని, దేవుని వైపు చూస్తే మాత్రమే నాకు తప్పకుండా విడుదల దొరుకుతుందని అతడు విశ్వసించాడు. కనుక అతని యొక్క దినముల్ని దేవుడు ఏం చేశాడంటే సమాధానకరమైనటువంటి రీతిగా మార్చగలిగాడు. పిల్లలు యాకోబు చాలా బలమైనటువంటి ప్రార్థన చేస్తుంటే మనం చూడవచ్చు. యాకోబు అంట పెనుగులాడేవాడంట, దేవుణ్ణి పట్టుకొని, ప్రభువా నీవు సహాయం చేయకపోతే, నీవు నన్ను ఉద్ధరించకపోతే, నీవు నన్ను ఆదరించకపోతే నా సమస్య నుంచి నేను ఎలా విడుదల పొందగలనని చెప్పి అతడు దేవుణ్ణి వదిలిపెట్టేవాడు కాదంట. అతడు రాత్రింబగళ్ళు ఎంతో ప్రయాసతో దుఃఖముతో గడిపినటువంటి ఆ దినాలను బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆయన గూర్చి ఆ బైబిల్ గ్రంథంలో ఏ రాయబడిందంటే ఆయన దేవునితోనే పోరాడి గెలిచాడంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా తెలుసా? దేవునితో పోరాడి గెలిచాడు అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నీవు నన్ను విడిపిస్తేనే కానీ, నీవు నన్ను ఈ శ్రమలో నుంచి నన్ను తప్పిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. అయ్యా నీవు నాకు సహాయం చేయాలి, నీవు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారు, నీవు విడిపించకపోతే ఎవరు సహాయం చేస్తారు. ఇదిగో నాకు నా శ్రమలు చాలా విస్తారంగా ఉన్నాయి, ఆ శ్రమలన్నింటిలోంచి నన్ను విడిపించని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. పిల్లరా, పెనుగులాడేవాడట. ఈ రాత్రి వేళ నేను నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను, దేవునితో నీ సహవాసం, లేకపోతే దేవునితో నీకున్నటువంటి ఆత్మీయ ఆ యొక్క సంబంధం ఏ విధంగా ఉంది? నీ ప్రార్థన అనుభవాలు ఎలా ఉన్నాయి? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నావు? నీ విశ్వాసాన్ని ఎలా ముందుకు కొనసాగించగలుగుతున్నావు? ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? ఒకవేళ మనుషుల వైపు చూస్తావా, మనుషులు నీకు సహాయం చేయరు. ఒకవేళ లోకం వైపు చూస్తావా, లోకం భయంకరమైనటువంటి ఉగ్రత పాలవబోతూ ఉంది. దేవుడు మాత్రమే రక్షించగలడు, దేవుడు మాత్రమే విడిపించగలడు, దేవుడు మాత్రమే నీకు సమస్యల నుంచి, శ్రమల నుంచి రక్షించగలిగినటువంటి శక్తిమంతుడిగా ఉన్నాడు. పిల్లారా, ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, కొంతమందికి శ్రమలు లేకపోతే ఆ శోధనలు ఎలా ఉంటాయంటే అవి వారి యొక్క ఇంట్లో వచ్చిన శ్రమను బట్టి ఆ శ్రమకి కృంగిపోయి ఆత్మహత్యలకి దారి తీసే పరిస్థితులకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంట్లో చిన్న కుటుంబాల్లో వచ్చే చిన్న సమస్యలనే ఎదుర్కోలేకపోతూ ఉన్నారు. కొంతమంది ఇరుగు పొరుగు వారి మధ్యలో శ్రమను అనుభవించేటువంటి వారు ఉంటారు. కొంతమంది వారు చేసే ఉద్యోగాల్లో శ్రమ పడేటువంటి వారు ఉన్నారు. కొంతమంది అనారోగ్య పరిస్థితులను బట్టి శ్రమ పడుతున్నటువంటి వారుగా ఉంటారు. అయితే దేవుడు తన జనులను చూచి జాలి పడేటువంటి వాడండి. ప్రభువా నా కన్నీటిని తుడువయ్యా, నా దుఃఖం నుంచి నాకు విడుదల దయచేయ్యా, నా మనోచింతంతా
దూరం చేయనైనా అని ఎవరైతే ప్రలాపిస్తారో, ఎవరైతే కన్నీరు కాచి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తారో దేవుడు వారికి తప్పకుండా సహాయకుడే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చిన్న కుటుంబానికి వచ్చి మీకు చెప్తాను. ఒక స్త్రీ పెళ్లి చేసుకున్న ఆ యొక్క స్త్రీకి ముందుగానే చెప్పేశారు ఏమనంటే, మీ అత్తగారు మంచిది కాదు, మీ అత్తగారు చాలా గయ్యాలి, మీ అత్తగారు నిన్ను ఏలనివ్వదు, మీ అత్తగారు నిన్ను ఏమాత్రం కూడా నెమ్మది ఉంచేటట్లుగా ఉంచదు, నిన్ను బాధిస్తుంది, నిన్ను వేధిస్తుంది అని చెప్పి ముందుగానే ఆమెకు చెప్పారట. అయినా సరే మరి ఏదో విధంగా మరి తన యొక్క శ్రమల నుంచి నా దేవుడు తప్పిస్తాడు అనేటువంటి ఆ ధైర్యం ఆమెలో ఉంది. మొత్తానికి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అత్త ఆమెను బాధించడం మొదలుపెట్టింది. మాటలతో ఎంతో హింసించడం మొదలుపెట్టింది. ఆమెను మాటికి ఎంతో మరి ఒక రాక్షసిలాగా పీడించుకొని తినేది, ఒక రాకాసిలాగా పీడించుకొని తినేది, మాటలతోనూ చేష్టలతోనూ విసిగించేది. అయితే ఆమె విసిగి చెంది నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలా అని, అది ఎలా ఉందంటే ఆమెకి పెద్ద సమస్యగా ఉందండి. ఆ సమస్య నుంచి ఎలా విడుదల పొందాలో అర్థం కావట్లేదు. ఆ సమస్యని విడుదల పొందడానికి ఆమె చేసిన పని ఏంటంటే, ఆమె మోకరించి కన్నీరు కాల్చడం ప్రారంభించింది. ప్రభువా, నా అత్తను మార్చేయాలి, నా అత్తను మార్చేయాలి, నా అత్తకు మంచి మనసును దయచేయాలి, నా అత్త నన్ను శ్రమ పెడతా ఉంది, ఆమె శ్రమ పెట్టిన కొలది నేను బాధించబడుతున్నాను, ఈ శ్రమల నుంచి నన్ను తప్పించు నాయనా అని కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నెమ్మదిగా ఆమె యొక్క అత్త హృదయంలో కార్యం జరిగించడం ప్రారంభించాడు. ఒకసారి ఆమెను ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు దేవుడు ఆమెతో నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు అనమాట. ఎందుకమ్మా నీవు ఆమెని ఎందుకు హింసిస్తూ ఉన్నావు, ఎందుకు బాధిస్తూ ఉన్నావు, ఆమె ఏం చేసింది అని ఇలాంటి మాటలతో తన అత్తతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె మనసు నెమ్మదిగా కరగడం ప్రారంభించబడింది. ఆమె రాతి గుండె నెమ్మదిగా మార్చబడటం జరుగుతూ ఉంది. అయితే నెమ్మదిగా తన యొక్క అత్త స్వభావం మార్పు చూసింది. మరి కొన్ని దినాలైన తర్వాత అత్తగారు అంటుందంట, నా కోడలు బంగారం అంటుందంట. ఎందుకు చెప్తున్నాయండి మాటలు? మనకి పెద్ద శ్రమలు కాదండి, చిన్న శ్రమలు కూడా మనకి పెద్ద పర్వతాల్లో కనబడతాయి అండి, పెద్ద ఉప్పెన్లా కనబడుతూ ఉంటాయి, మనల్ని ఎంతో నాశనానికి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ అది ఎలాంటిదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, శ్రమ నొందిన తన జనులకు ఆయన జాలి చూపి వారిని ఓదార్చగలిగినటువంటి దేవుడిగా ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షము నుండి వ్యాజ్యం ఆడగలిగినటువంటి వాడు. నమ్మిన వారు రెండు చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి నేను చెప్తున్నాను, నీవు గనక ఏ శ్రమలోనైనా నీ ఓదార్పు పొందడానికి, ఏ శ్రమలోనైనా నీ యందు జాలి చూపగలిగినటువంటి దేవుని వైపు చూడగలిగితే నీవు శ్రమల నుంచి విడిపించబడతావు. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. భయంకరమైనటువంటి శ్రమలో ఆ హాస్పిటల్లో మరి చికిత్స పొందుతున్నటువంటి వారు ఉన్నారు. అలాగే గృహాల్లో నిర్బంధమైపోయి, ప్రభువా నాకేంటి శ్రమలు నాయన, ఇదిగో నా బిడ్డలు ఎలా పోషించుకోవాలయ్యా, ప్రతిదినం నేను ఎలా నడిపించుకోవాలి నా కుటుంబాన్ని అని నీవు కృంగిపోతా ఉన్నావా? ఒకవేళ నీ వ్యాపారాలు దివాలా తీస్తున్నాయా, లేకపోతే నీవు చేసే వ్యవసాయం మరి పాడైపోయి ఉన్నదా, లేకపోతే నీకు ఏ పని చేయడానికి అవకాశం లేకుండా ఉన్నావా? నీవు శ్రమలో నలిగిపోతున్నావేమో. నీ శ్రమ నుంచి విడిపించడానికి, నీవు శ్రమ నుంచి విడుదల పొందడానికి ఈ రాత్రి నాతో కలిసి ఏకీపించి ప్రార్థన చేస్తావా? అందరూ కూడా మోకరించి, అందరూ కొద్ది నిమిషాలు, ప్రభువా నమ్మదగిన దేవా, శ్రమలో నీకు మొరపెట్టగా ఉత్తరమిస్తాను వాగ్దానం చేసిన దేవా, ఈ రాత్రి వల్ల తండ్రి అయా మాకు వచ్చిన శ్రమ నుంచి మాకు విడుదల దయచేయండి. అయా మేము ఎవరు జాలి చూపెడతారా, ఎవరు మమ్మల్ని ఓదారుస్తారా అని చెప్పి మేము అయానైనా ఇటు అటు చూస్తా ఉన్నాం. కానీ ప్రభువా నీవు ఓదార్చగలిగిన శక్తిమంతుడు అయ్యా, నీవు ఓదార్చగలిగిన శక్తిమంతుడు అయ్యా. ప్రభువా కనికరించు తండ్రి, నీవు కృప చూపు నాయన, కనికరించు. అందరూ కొద్ది నిమిషాలు ప్రార్థన ఏకీభవించండి. ప్రభువా నేను దుఃఖ సహితునిగా ఉన్నానయ్యా, నా దుఃఖాన్ని ఆపుకోలేకపోతా ఉన్నానయ్యా,
నా కన్నీటితో నేను వేదన అనుభవిస్తూ ఉన్నానయ్యా. ప్రతిరోజు నా కన్నీళ్ళు నాకు అన్నపానములుగా మారిపోయినాయని భక్తుడైన దావీదు ఏడుస్తున్నటువంటి మాట, లేక రాసిన మాట, ఆ కన్నీటితో విలపించిన మాటను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను ప్రభు నాయన. నా కన్నీరు నన్ను, నా పరుపుని తేల చేయుచున్నదని భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడయ్యా. అయ్యా, నీవు ఆలకించి విడిపించావు, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు నాయన. ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం ప్రార్థించాదామా? ప్రభువా, కరోనా వైరస్ నుంచి మా దేశాన్ని మీరు రక్షించండి తండ్రి. ఓ, ఈ తెగుల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభు. ఈ భయంకరమైన శోధల నుంచి విడిపించండి ప్రభు నాయన. మా కుటుంబాలు అయ్యా నాయన తండ్రి నిస్సహాయ స్థితిలో ఉన్నాయి తండ్రి. అయ్యా నాయన తండ్రి, మా ఎడలు జాలి చూపు అనుకున్నారు తండ్రి. బీదవారైనటువంటి వారిని నీవు కనికరించి ప్రభు నాయన. బాధల్లో ఉన్న వారిని కనికరించండి ప్రభు. శ్రమలో నలిగిపోతున్నటువంటి వారికి విడుదల దయచేయండి తండ్రి. విడుదల దయచేయండి తండ్రి. విడుదల దయచేయండి ప్రభు. విడుదల దయచేయండి తండ్రి. పరమ తండ్రి నీ స్తోత్రం. ఈ రాత్రి వెళ్ళి సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నా. అయా, నీ సేవకులు మా దేశంపైకి వచ్చినటువంటి తెగుల నుంచి రక్షించండి అయ్యా. ఈ భయంకరమైన తెగుల నుంచి విడిపించండి తండ్రి. కుటుంబాల్లో కన్నీరు, దుఃఖము ఏరు పారులైపోతా ఉంది ప్రభు నాయన. అయా, వారికి ఆ శ్రమ నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా నాయన తండ్రి, హాస్పిటల్ చికిత్స పొందినటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాన్ని ఎంతో అయా నాయన తండ్రి, ఎంతో భయంకరంగా శోధిస్తున్నటువంటి పరిస్థితులు విడుదల దయచేయండి. అయా, ప్రపంచాన్ని అయా నేను వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ యేసు నామములో గద్దిస్తా ఉన్నాం ప్రభు నాయన తండ్రి. యేసు లయము చేయండి, లయము చేయండి, లయము చేయండి, లయము చేయండి. అయ్యో నాయన తండ్రి నాయన, ప్రతి కుటుంబాన్ని రక్షించండి, ప్రతి కుటుంబాన్ని నడిపించండి, ప్రతి కుటుంబాన్ని విశ్వాసంలో బలపరచండి, ప్రతి కుటుంబాన్ని అయన ఆత్మీయ స్థితిలో వర్ధిల్లడానికి కృప చూపించండి తండ్రి. ఎవరు ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు వారికి అందరికీ సమాధానం అనుగ్రహించమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.